పెద్దోళ్ళు పెద్దోళ్ళు బాగుంటారు కానీ మధ్యలో బలయ్యేది ఉద్యోగులే అన్నది మరొకసారి నిరూపణ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ సంఘటితంగా ఒక్కటయ్యి రాజ్యాంగబద్ధంగా మాత్రమే పనిచేస్తాం, చట్టబద్ధంగా మాత్రమే పనిచేస్తాం, చట్టాన్ని దుర్వినియోగం చేయడం, చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడం, చట్టాన్ని అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం మేము చెయ్యము అని చెప్పకపోతే జైలు పాలయ్యేది అధికారులే. జగన్ టైంలో నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు, ఇప్పుడు కేసులు పెడుతున్నారు అధికారుల మీదన. ఇప్పుడు పనిచేసేటటువంటి వాళ్ళ మీద రేపు జగన్ వచ్చాక కేసు పెడతాడు. అంతకుముందు తెలుగుదేశం టైంలో ఉన్నటువంటి వాళ్ళని జగన్ వచ్చిన టైంలో ఏవి వెంకటేశ్వరరావు గారితో పట్టుకో మరి కొంతమంది అధికారులు ఇబ్బంది పెడితే ఇప్పుడు వందలాది మందిని ఇబ్బంది పెడుతున్నారు. రేపు మరి వేలాది మంది ఇబ్బంది పడతారేమో తెలియదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే పోలీస్ అనేది పోలీసే కదా, ఒక పోలీసు ఒక విధానం తీసుకున్నాక దానికి టికాన్ అయి ఉండాలి కదా. ఇప్పుడు తిరుమల కొండ మీదకి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే పరకామణి అంశంలో లోక్ అదాలత్లో రాజీకి సంబంధించినటువంటి నిర్ణయం చైర్మన్కి సంబంధం లేదంట, ఈఓకి సంబంధం లేదట, డిప్యూటీ ఈఓకి సంబంధం లేదట, అది పోలీసు అధికారులు తప్పిదమంట. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దర్యాప్తు నివేదిక ఇది. ఈ ఆధారంగా అయితే పోలీసుల మీద ఎఫ్ఐఆర్ కట్టుకోండి అని చెప్పింది కోర్టు. ప్రొసీడ్ అవ్వమంది ఏసీబీ సిఐడి ఇద్దరు కూడా. ఇప్పుడు 2 రకాల కేసులు పెడతారు. ఎవరి మీద పెడతారు? పోలీసుల మీద పోలీసులు కేసు పెడతారు. సిఐడీలు పోలీసులే, ఏసీబీ పోలీసే. అక్కడ ఆ లోక్ అదాలత్కి ఒప్పందం చేసింది పోలీసులే, కానీ చేయించింది ఎవరు? ఈవో చెప్పందే జరుగుతుందా? అలాగే ఆ పై ఉన్నటువంటి అధికారులు చెప్పకుండా జరుగుతుందా? కాబట్టి ఇప్పుడు చైర్మన్ వీళ్ళందరికీ తెలియకుండా జరిగిపోయింది అనేటటువంటి. ఫైనల్గా ఇప్పుడు బలిపశువులు ఎవరు అవుతారంటే పోలీసులు అవుతారట.